ఇప్పుడు వాళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, ఇంతకు పూర్వం నీ సుదర్శన చక్రం మమ్మల్ని రక్షించింది. ఇప్పుడు కూడా నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చాడు. వచ్చి శ్రీమన్నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము ప్రయోగించారు. భక్తుల బాధ తీర్చడానికి తనకి చేతకాదని పరమాత్మ అనడు. తన ప్రయత్నం తాను చేశాడు. సుదర్శన చక్రం తారకుని కంఠపంనందు పుష్పమై రాజిల్లింది. కారణం తారకునికి వరం ఉంది. అందుకని వానిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఎప్పటికీ అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. ఆయనతో, అయ్యా, ఇప్పుడు మాకు ఒక గొప్ప ఇబ్బంది వచ్చి పడింది. పరమశివుడికి ఒక కొడుకు పుట్టాలి. ఆ పుట్టిన కొడుకు ఈ తారకాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పటి వరకు మాకు ఈ లోకంలో మనశ్శాంతి లేదు. కాబట్టి ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా మేము ఎలా ధన్యులము అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. ఇక్కడ మీరు ఒక చిత్రమైన సందర్భమును సమన్వయం చేయవలసి ఉంటుంది. కుమార సంభవం బాగా అర్థమవడానికి నేపథ్యమును ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. కుమారుడు ఎందుకు రావాలో, శివుడికి కొడుకు ఎందుకు పుట్టాలో మీకు అర్థమైంది. ఇప్పుడు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. మహానుభావులు పరమాచార్య స్వామి త్రిపుర రహస్యంలో మహాత్మకాండమునందు దీనిని గురించి సందర్భం ఉంది అని దీనిని గురించి ఆయన ప్రస్తావన చేశారు. సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత అను ఈ నలుగురు బ్రహ్మజ్ఞానులు. వీరు బ్రహ్మ మానసపుత్రులు. వారు ఎప్పుడూ కౌమారమునందు ఉంటారు. వారు దిగంబరులై ఉంటారు. అనగా వారు దేహభ్రాంతి లేని వారై ఉంటారు. బ్రహ్మ జ్ఞానంతో ఉంటారు. వారికి దేని మీద మమకారం ఉండదు. వారికి ఏ కోరిక ఉండదు. అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. ఒక రోజున సనత్కుమారుడు కూర్చుని ఉన్నాడు. ఆయనకు విహితము అన్నది లేదు. బ్రహ్మజ్ఞానికి విధి నిషేధములు ఉండవు. ఈ మాట చాలా చిత్రంగా ఉంటుంది. సనత్కుమారుడు యథాలాపంగా పైకి చూసేసరికి ఆయనకు పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. తిరిగి ఆయన మరోవైపుకు చూశారు. అక్కడ ఆయనకి పార్వతీ పరమేశ్వరులే కనిపించారు. ఆయన, అబ్బో, పార్వతీ పరమేశ్వరులు వచ్చేశారని గబగబా 4 శ్లోకములు చెప్పేసి, వేదమంత్రములు చెప్పేసి సాష్టాంగ పడిపోయి, ఇటువంటి పనులేవి ఆయన చేయడం లేదు. ఎందుకు అంటే ఆయనకు అంతటా పార్వతీ పరమేశ్వరులే కనపడతారు. బ్రహ్మమే కనపడుతుంది. ఆయన అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు. అందుకని ఆయనకు కొత్తదనం ఏమీ లేదు. కాబట్టి ఆయన అలా చూసి ఇలా తల తిప్పుకున్నాడు. అప్పుడు పరమశివుడు పార్వతితో, ఆహా, ఎటువంటి స్థితి పార్వతీ, చూశావా అన్నాడు. అని తెచ్చిపెట్టుకున్న కోపంతో సనత్కుమారుని ఎదుటకు వచ్చి, ఏమయ్యా, పార్వతీ పరమేశ్వరులము వచ్చి ఇంతసేపై నిలబడ్డాము. నీవు పలకరించటం లేదేమిటి? నేను నీకొక వరం ఇద్దామనుకుంటున్నాను. ఏమి ప్రార్థన చేసి పుచ్చుకోవాలో ఏమీ ప్రార్థన చేసి పుచ్చుకోవా అని అడిగారు. అప్పుడు సనత్కుమారుడు, మిమ్మల్ని ప్రార్థించటమేమిటి? నాకెప్పుడూ అంతటా మీరేగా కనపడేది. నాకు ఎప్పుడూ బ్రహ్మమే కనపడుతూ ఉంటుంది. బ్రహ్మము కాకుండా వేరొకటి ఉన్నదా? మీరు నాకు ఏమి వరం ఇస్తారు? ఎందుకు ఆ వరం నాకు? నాకు అసలు కోరికలు ఉంటే గదా! నాకు ఏ కోరిక లేదు. కాబట్టి నాకు వరం అక్కర్లేదు అన్నాడు. ఇలా అనేసరికి పరమేశ్వరుడు, ఈయన జ్ఞానమును చూసి పొంగిపోయి, అయితే శాపం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు, అయితే ఇవ్వండి. శాపం ఇస్తే దేహం బాధపడుతుంది. నేను దేహము కాదు కదా, నేను లోపల ఉన్న ఆత్మను. అయితే శాపమే ఇవ్వండి అన్నాడు. అప్పుడు శివుడు పొంగిపోయి, ఏమి జ్ఞానమయ్యా అనేది? వరం ఇస్తానంటే పుచ్చుకోవు, శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటావు అన్నాడు. ఇలా అనేసరికి సనత్కుమారుడికి కొద్దిగా చికాకు వచ్చింది. హాయిగా మౌనంగా కూర్చోకుండా ఏమిటి అల్లరి అనుకొని, స్వామి, మీరు కాసేపు వరం అంటారు, కాసేపు శాపం అంటారు. కావాలంటే నేను మీకు వరం ఇస్తాను, పుచ్చుకోండి అన్నాడు. ఇలా అనేసరికి శంకరుడు చాలా సంతోషించి, నాయనా, ఎంత గొప్ప మాట అన్నావు. నీవు నాకు కుమారుడిగా జన్మించాలి. ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు, నీకే కుమారునిగా జన్మిస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికి పక్కనున్న పార్వతీదేవి ఉలిక్కిపడింది. అదేమిటి?
నీకే అని పరమేశ్వరునితో అంటున్నావు. నాకు కొడుకుగా ఉండవా అని అడిగింది. అడిగితే సనత్కుమారుడు, అమ్మా ఏమీ అనుకోకు. ఎంత జగజ్జననివి అయినా నీకు కొడుకుగా రావాలి అంటే నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి. ఒక స్త్రీ యోనిలో నుంచి బయటకు రావాలి. అమ్మా, ఆ గర్భస్థ నరకం నాకు వద్దు. తల్లి, నేను అలా రాను. నేను శివ సంబంధంగానే పుడతాను అంతే అన్నాడు. అంటే అమ్మవారు ఆయనకి వరం ఇచ్చానంటావేంటి? లోకంలో ప్రకృతి పురుషులందు అలా ఉండదు. మగవాడికి కొడుకెలా పుడతాడు? పక్కన నేను అమ్మవారిని ఉన్నాను. నాకు ఆయనకి కలిపి కొడుకుగా పుడతావు. దీనికి కారణం ఉంది. నాకు ఆయనకి ఇద్దరికీ కలిపి కొన్ని సామాన్య లక్షణములు ఉన్నాయి. చంద్రరేఖ మా ఇద్దరికీ ఉంటుంది. మూడవ కన్ను మా ఇద్దరికీ ఉంటుంది. మనస్సు మా ఇద్దరికీ ఒకటే అయి ఉంటుంది. మేము ఆది దంపతులము. 2 మనస్సులు లేవు. ఆయన అడిగినప్పుడు నేను నీకు కొడుకుగా పుడతాను అని నీవు చెప్పినప్పుడు నా మనస్సు కూడా కాబట్టి నీవు కూడా నీవు నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే. పుట్టనంటే ఎలా కుదురుతుంది? నువ్వు పుట్టి తీరాల్సిందే అంది. అప్పుడు ఆయన, అమ్మ, పార్వతీ పరమేశ్వరులకు కొడుకును అవుతానేమో కానీ నీ గర్భవాసం లేకుండా మాత్రం కొడుకునవుతాను అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల సంతోషించారు. అంతర్ధానం అయిపోయారు. సనత్కుమారుడు ఈ మాటలు చెప్పిన తరువాత నిద్రించాడు. నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనకు అసలు కల రాకూడదు. కానీ వచ్చింది. ఆ కలలో ఆయన కత్తి పట్టుకొని యుద్ధంలో రాక్షస సంహారం చేస్తున్నట్టు కనపడింది. తనకి కల రావడమేమిటా అని ఆయన ఆశ్చర్యపడి తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, నాన్నగారు, నాకు ఎప్పుడు కలలు రావు కదా! అలాంటిది రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను దైవసైన్యములకు అధిపతిని అయినట్టు, రాక్షస సంహారం చేస్తున్నట్టు కలగన్నాను. నాకు ఈ కల ఎందుకు వచ్చింది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు నవ్వి, నాయనా, నీవు క్రిందటి జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదములనే కదా రాక్షసులు సముద్రంలో పడేశారు. రాక్షసులు ధిక్కరించారు. ఈ వేదములోనే కదా పరమాత్మను ఇబ్బంది పెట్టి అవతారములుగా తీసుకువచ్చారు అని రాక్షసుల మీద కోపగించుకుంటూ, నాకే అవకాశం వస్తే కత్తిపట్టి వాళ్ళ తలలు తీసేసి ఉండేవాడిని అనుకుంటూ ఉండేవాడివి. ఆ వాసన బలం నీలో ఉండిపోయింది. ఈవేళ కల వచ్చింది. కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి నీవు దేవసేనానిగా ఒకసారి పుట్టవలసిందే. ఇది తెలిసిన ఉన్న మహానుభావుడు కనుకనే శంకరుడు నిన్ను నీ దగ్గర వరం పుచ్చుకున్నాడు. లేకపోతే ఆయన నిన్ను వరం అడగడమేమిటి? కనుక నీవు ఆయనకు కుమారుడవై పుట్టబోతున్నావు. పుట్టి దేవసైన్యమునకు అధ్యక్షత వహిస్తావు అన్నాడు. సరే, బాగానే ఉంది నాన్నగారు అన్నాడు సనత్కుమారుడు.